అందరికీ నమస్తే. 1952 నుంచి 2024 ఎలక్షన్ల దాకా కలబొల్లి కబుర్లు చెప్పిన ఈ పాలక ప్రభుత్వాలు బీసీ రిజర్వేషన్లు, చట్టసభల్లో రిజర్వేషన్లు, రాజ్యాధికారంలో ఓటా, బీసీ కుల జనగణన ఇవన్నీ కూడా చాలా కాలంగా బీసీ సమాజంలో వినపడుతున్న మాటలే. ఇందులో రాజకీయ పార్టీలు, ఇంటలెక్చువల్స్, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, ఆ మీడియా, ఈ మీడియా, గోంగూర మీడియా, అన్ని మీడియాలు, అది విద్యావంతులు, ఉన్నత విద్యావంతులు, విద్యావేత్తలు, బీసీ సంఘాల నాయకులు, ప్రభుత్వ ప్రైవేట్ రంగాల ఉద్యోగులు, కవులు, రచయితలు, కళాకారులు, ప్రజలందరిలో ఈ అంశం అయితే స్పష్టంగా ఉన్నది. కానీ ఇది అందని ద్రాక్ష పుల్లన సందంగా అందని ద్రాక్షలాగానే మిగిలిపోయింది. అందని ద్రాక్ష పుల్లంగా అంటే కడుపు నిండిన తర్వాత, కానీ అసలు ఆ అందని ద్రాక్షకాయలు అన్నట్లా, మామిడికాయలు అన్నట్లా మలమల మాడినటువంటి ఈ భారతదేశంలో బీసీ సమాజాన్ని మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం, బాధపడుతూ ఉన్నాం. ఎందుకంటే బీసీలు వెనకబడి ఉన్నారు అనేది నిర్వివాద అంశం, కానీ చెప్పుకోక తప్పదు. నరేంద్ర మోడీ గారు అంటారు, సాక్షాత్తు భారత ప్రధాని, ప్రపంచానికి భారతదేశం ఒక ఆశావాద దృక్పథాన్ని పెంపొందించింది అంటాడు. బీసీ డిక్లరేషన్ అంశాలతో పాటు రాహుల్ గాంధీ సకల కుల జనగణన చేస్తాను, రాష్ట్రాల వారీగా మేము అధికారంలోకి వచ్చే దేశవ్యాప్తంగా సకల కుల జనగణన చేస్తామని చెప్పడం జరుగుతూ ఉంది. సరే, ఏదో వాళ్ళు 3-4 రాష్ట్రాలకు పరిమితమయ్యారు, భవిష్యత్తులో చూద్దాం. 60 ఏళ్ళు వాళ్ళే పరిపాలించారు, మరి ఇప్పటికైనా జ్ఞానోదయం అయినందుకు సంతోషిద్దాం. పాత వాటిని తిట్టుకుంటూ కూర్చోకుండా భవిష్యత్ కార్యాచరణలో ఎవరు బీసీ సమాజానికి చేస్తున్నారు అనేది మనం లెక్కలేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నది. సో బీసీ సమాజానికి సంబంధించి వచ్చినప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 100కి 25%, దేశవ్యాప్తంగా 100కి 52% బీసీ ఉపకులాల జనాభా ఉన్నారు. 1931 స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు చేసినటువంటి లెక్కల ఆధారంగానే, అది ఎట్లట్లా తూతు మంత్రంగా చేశారా, ఖచ్చితంగా చేశారనేది లెక్కలు తెలియదు. సామాన్య ప్రజలకు అందులో ఎన్రోల్మెంట్ చేసుకోవాలనేది తెలియదు. ఆ లెక్కల ఆధారంగానే ఇప్పటికీ రిజర్వేషన్లో ఓటా ఇస్తూ ఉన్నారు. సరే, ఎస్సీ ఎస్టీ సోదరులకి సిస్టర్ ఆర్గనైజేషన్స్ కాబట్టి వాళ్ళకి ఇచ్చిన సంతోషమే. వీడు ప్రధానంగా 100కి 65% ఉన్నటువంటి బీసీ సమాజానికి సంబంధించినటువంటి వాటా వీళ్ళకి దక్కట్లేదనేది అర్థమవుతోంది. భూమి పుట్టిన దగ్గర నుంచి 2024 దాకా భవిష్యత్తులో కూడా ఏ ఉద్యమం కానీ, ఏ పోరాటం కానీ, ఏ ఉత్పత్తిలో కానీ, వివిధ రంగాల్లో బీసీల చెమట చుక్కలు లేకుండా ఈ దేశ జీడిపి కానీ, ఈ దేశ తలసరి ఆదాయం కానీ, ఈ దేశ జాతీయ ఆదాయం కానీ అంచనా వేయలేం, లెక్క కట్టలేం. ఖచ్చితంగా అందులో ప్రతి రూపాయిలో బీసీల చెమట చుక్కలు ఉన్నాయనేది చెప్పక తప్పదు. ముఖ్యంగా చట్టసభల్లో, స్థానిక సంస్థల రిజర్వేషన్ల కోసం బీసీ మేధావులు, బీసీ నాయకులు, అనేక మంది ఇంటలెక్చువల్స్ చెప్తా ఉన్నారు. ముందు తెలంగాణ కోసం నాతో సహా చాలామంది ఉద్యమ సహచరులు పోరాటం చేశారు. ఆ రోజే సామాజిక తెలంగాణ అనేటువంటి నినాదం వచ్చింది. ముందైతే తెలంగాణ రానియండి, తర్వాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేద్దామన్నారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు వెళ్ళి 11వ ఏడు నడుస్తూ ఉంది. అయినా కనీస స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీగా పేరు పొందినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఆ ఉద్యమంలో చెమటలు చిందించింది, కండలు కరిగించింది, జైలు పాలైంది, లాఠీ దెబ్బలు తింది, ఆత్మాహుతులు చేసుకొని త్యాగాలు చేసినటువంటి వాళ్ళంతా కూడా ఎక్కువ మనకి బీసీ సమాజం నుంచే కనిపిస్తారు. 100కి 90%, 95% దాకా. మరి ప్రతి ఉద్యమంలో బీసీ ఉన్నప్పటికీ వండే దగ్గర మాత్రం మేము కావాలి, వడ్డించే దగ్గర మా ఇస్త్రాకుల్లోకి కూడు రాదు, అన్నం రాదు. ఈ చందంగా స్వతంత్రం రాకముందు సంగతి దేవుడెరుగు. అది సామ్రాజ్యవాద దేశం, బ్రిటిష్ పరిపాలకులు, లేకపోతే రాచరిక పరిపాలకులు అంతకుముందు, లేకపోతే నవాబులు, లేకపోతే జమీందారులు, జాగీర్దారులు, గుత్తేదారులు, పటేళ్ళు, పట్వారీలు, కర్ణాలు, మున్సూబులు పరిపాలించినప్పుడు అంటే వదిలేద్దాం. దేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు అవుతా ఉంది. ఈ 78 ఏళ్లలో ఈ దేశానికి సంబంధించి బీసీ సమాజానికి స్వతంత్ర భారతదేశం ఏమిచ్చిందని ఈ సందర్భంగా నిగ్గదీసి అడుగుతుంది బీసీ సమాజం అని తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు చెప్పండి. సో ఆ విధంగా ఈ బీసీ సమాజం అంటే బీసీల అభివృద్ధే దేశాభివృద్ధి, దేశాభివృద్ధే బీసీల అభివృద్ధి. సో ఈ దేశంలో బీసీలు 50% పైగా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో 100కి 60% మంది ఉన్నారు. దేశవ్యాప్తంగా చూసినప్పుడు 100కి 52% పైగా ఉన్నారు. ఆ విధంగా ఇది చేస్తూ ఉన్నారు. బీజేపీ వాళ్ళు అంటూ ఉన్నారు, హిందూ బీసీలు, ముస్లిం బీసీలు, గోంగూర బీసీలు అని చెప్తా ఉన్నారు. ఈ బీజేపీ లేకపోతే దాని అనుబంధ సంఘాలు, దాని అనుబంధ విభాగాలు ఎవరైనా ఏ రోజైనా మమ్మల్ని గుడులకు రానిచ్చారా, లోపలికి పోనిచ్చారా, మాకేమైనా అవకాశాలు ఇచ్చారా, మా జాతుల యొక్క పేదరికాన్ని
దాటి బయటికి ప్రపంచంలోకి రావడానికి మా జాతుల యొక్క బీసీ కులాల ఉపకులాల జనాభాకు సంబంధించి వాళ్ళ పేదరికం నుంచి బయటపడటానికి ఈ 78 ఏళ్లలో ఏం చేశారు చెప్పి తీరాల్సిందే. అంతగా అసలు బీజేపీకి సంబంధించినటువంటి మూలం ఏదైతే ఉందో, ఆర్ఎస్ఎస్ ఏదైతే ఉన్నదో మా బీసీ బిడ్డలను వాడుకుంటూ ఉన్నది. మరి అത്ര వాళ్ళు బీజేపీ విభాగాలు మరి బీసీ సమాజానికి ఏం చేసిందో చెప్పి తీరాలి. మతాన్ని మేము కాదంటలేదు, ఎవరికి నచ్చిన దేవుడు వాళ్ళు మొక్కోనే. మరి బీసీ ఉపకులాలకి ఈ దేశంలో ప్రపంచంలో ఎక్కడా కులాలు లేవు, మరి భారతదేశంలో ఉన్నాయి. మరి ఏం చేద్దాం? ముఖ్యంగా ఆర్థిక వెసులుబాటు రావాలి. పేదరికంలో మగ్గకుండా వాళ్ళ జీవితాల్లో వెగిలినడానికి బీజేపీ పార్టీ ఏం చేసిందో చేయాలి. కమండల యాత్ర, మండల కమిషన్ సిఫార్సులకు వ్యతిరేకంగా వాళ్ళు ఆ రోజు చేసిన తతంగం అంతా బీసీ సమాజం ఇంకా మర్చిపోలేదు. ఆ గాయాలు మానవ్. మీరు భవిష్యత్ కార్యాచరణలో ఖచ్చితంగా చేయకపోతే ఇంతకింతకి అనుభవిస్తారు. మీరు 29 రాష్ట్రాల్లో అధికారంలో వచ్చినా కూడా మీకు మొదటి మిత్రుడైనా మొదటి శత్రువైనా బీసీలే. మీరు చేసేదాన్ని బట్టి, మీరు మా బీసీ సమాజాన్ని చేసేదాన్ని బట్టి మీరు స్నేహితుల శత్రువులు అనేది కాలం నిర్ణయించుదనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అయితే సోదరులారా, సోదరీమణులారా, ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ కూడా 60 ఏళ్ళు పరిపాలించింది. మండల కమిషన్ వాళ్ళు వేస్తారు, కాలేల్కర్ కమిషన్ వాళ్ళు వేస్తారు, ఇంకొక కమిషన్ వాళ్ళు వేస్తారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సంబంధించి పుట్టుస్వామి కమిషన్ రిపోర్ట్ వాళ్ళు వేస్తారు. ఈ నివేదికలన్నీ ఉన్నాయి. ఈ నివేదికలు కూడా చెప్తున్నాయి, మేము వేసిన నివేదికలు కావవి, మేము పెట్టిన కమిటీ రిపోర్ట్లు కావు. మీ ప్రభుత్వాలు, మీ పాలక ప్రభుత్వాలు, మీ పార్టీల ప్రాతినిధ్యం ఉన్నటువంటి గవర్నమెంట్లో వేసినటువంటి కమిటీలు అవి. వాటిలలో మీరు వాటిని చేసేసి బీసీ సమాజాన్ని కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాలుగా వాడుకున్నారు తప్ప బీసీ సమాజాన్ని మీరు ఉద్ధరించింది ఏం లేదు. ఒక 2 ఏళ్ల వరిగడ్డి తోలుకుంటూ 2 ఏళ్ళు రెండో వైపు 2 కాళ్ళు మోస్తూ ఎడ్ల బండిలో ఒక ఎడ్ల బండి ఉంటే ఎడ్ల బండికి 2 వైపులు వరిగడ్డి అంతా ఆ బండి కట్టారు. ఆ బండి కెపాసిటీని బట్టి 2 ఎడ్లు 2 వైపులు లాక్కొని ఆ బండిని లాక్కొని పొలం నుంచి ఇంటికి వస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో ఒక కుక్క వస్తుంది. కుక్క వస్తూ ఆ మధ్యలో 2 ఎడ్ల మధ్యలో నడుస్తూ ఉంటుంటుంది. ఆ ఇంటి కుక్క అని సొంగలుగా అరుస్తూ ఉంటుంది. అదేదో ఆ బండిని లాగుతున్నట్టుగా, అదేదో ఆ బండిని మోస్తున్నట్టుగా. ఆ ఎడ్ల కంటే ముందు దీనికే దాహం అయింది. సొల్లంతా గారిపోతుంటుంది బాగా ఆ కుక్కకి. 2 ఎడ్ల మధ్యలో మెయిన్ దాని దగ్గర రెండింటి మధ్య ఉండి నడుచుకుంటూ వస్తుంది పొలం నుంచి ఇంటి దాకా. చూసేవాళ్ళకి గమ్మత్తుగా ఉంటుంది. అది నాలుకంతా అని అంగలారుస్తూ ఉంటుంది, సొల్లు గారిపోతూ ఉంటుంది అక్కడేదో అది కష్టపడ్డట్టుగా. మళ్ళీ అదే ముందు దాహం వేస్తుంది. సో నేనే చేశాను అని అనుకుంటున్నట్టుగా వ్యవహరిస్తూ ఉంటుంది. కానీ ఇందులో అసలు పాత్ర కుక్కది కాదు, ఎడ్లది, ఆ బండిని మోసినటువంటి జీవాలది. కానీ దేశంలో అభివృద్ధికి సంబంధించి ఫలాలు ఇచ్చేయటంలో, అభివృద్ధికి సంబంధించి ఈ దేశ సంపదని, జాతీయాదాయాన్ని పెంచడంలో బీసీలది ప్రముఖమైన పాత్ర అనేది చెప్పక తప్పదు. ఎందుకంటే మీ లెక్కలున్నాయి, అనేక నివేదికలు చెప్తూ ఉన్నాయి. అందుకోసం వీటిని చేయాల్సిన పరిస్థితి అయితే ఉన్నది. పాలక ప్రభుత్వాలు కానివ్వండి, రాజకీయ పార్టీలు కానీ, అటు ఎన్డీఏ కూటమిలో ఉన్నోళ్ళైనా ఇటు ఇండియా కూటమిలో ఉన్నోళ్ళైనా ద్వంద్వ వైఖరులు అవలంబిస్తూ బీసీ సమాజాన్ని నోటికాడ కూడిని గుంజుకొని పోయినట్టుగా నోటికాడ ఇట్లా నోట్లోకి 5 వేళ్ళు పోతుంటే కాలుతో తన్నినట్టుగా చేశారు. మండల కమిషన్ సిఫార్సులు అమలుకు సంబంధించి ఆనాడు ఉన్నటువంటి విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీపీ సింగ్ గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో, ఆ విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ వీపీ సింగ్ గవర్నమెంట్కి సంబంధించి ఆ ప్రభుత్వాన్ని మీరు మండల కమిషన్ సిఫార్సులు అమలు చేస్తానని చెప్పేసి గొడవ చేస్తే బీజేపీ లేకపోతే కాంగ్రెస్ పార్టీ, వామపక్షాల పార్టీ ఏం చేసిందో బీసీ సమాజం మరవలేదు. అందుకోసం గుండెల్లో పెట్టుకుని ఆ బాధని భరిస్తూ ఉంది. ఇప్పటికైనా సందర్భం వచ్చింది. దేశవ్యాప్తంగా సకల కుల జనగణనలు జరుగుతూ ఉన్నాయి. అటు బీహార్లో చేశారు, అటు తమిళనాడులో చేశారు, తెలంగాణలో కూడా వస్తుంది, ఆంధ్రాలో చేస్తూ ఉంటున్నారు. దేశవ్యాప్తంగా సకల కుల జనగణన జరిగిన తర్వాత ఎవరెంత ఉన్నారో అంత ఎవరి వాటా వాళ్ళకి అందాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు సంబంధించి వచ్చినప్పుడు 146 దాకా బీసీ ఉపకులాలు ఉన్నాయి. బీసీ ఉపకులాలు ఉంటే మరి అందులో ఇప్పటికీ ఈనాటికి సుమారుగా 80కి పైగా కులాలు. కనీసం గ్రామ పంచాయతీ ఎంత, గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ ఎంత, వార్డు నెంబర్ బిసాది ఎంత. ఒక గ్రామ పంచాయతీ 500 ఉంటే గ్రామ పంచాయతీ అంటున్నాం మనం. అందులో 10 వార్డులు ఉంటే 10, 25 500 ఓట్లు అవుతాయి. అంటే 20, 24, 25, 26 ఓట్లు వస్తే 24 నుంచి కొన్ని ఓట్లు పోలు కాకపోయినా 24 నుంచి 26 ఓట్లు వస్తే ఆ వార్డు నెంబర్ అవుతారు గ్రామ పంచాయతీలో. రాజ్యాధికారంలో ఈ దేశంలో మేము ఉన్నామని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. సరే పదే స్థానిక సంస్థలకు వీళ్ళు నిధులు ఇస్తున్నారు, ఇవ్వట్లేదు, అది సెకండ్ పార్ట్ ఇంకో సందర్భంలో ఎప్పుడైనా డిస్కస్ చేద్దాం. కానీ వాస్తవంగా ఏం జరుగుతూ ఉంది?
కనీసం వార్డు నెంబర్ ఎంత 25 కోట్లు వస్తే ఒక వార్డు నెంబర్ అవుతారు గ్రామ పంచాయతీలు. ఆ వార్డు నెంబర్ కానటువంటి కులాలు ఈరోజు ఎన్ని ఉన్నాయనేది మనవి చేస్తున్నాను. అంటే 146 బీసీ ఉపకులాల్లో ఈరోజుకి కూడా 80 కులాలకు పైగా ఈరోజు కూడా కనీసం వార్డు నెంబర్ కాలేదు. రాజ్యాధికారం సంగతి దేవుడెరుగు, కనీసం గ్రామ పంచాయతీలో వార్డు నెంబర్ కాలేదు. ఆ విధంగా ఈనాడు పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు బీసీ సమాజానికి సంబంధించినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. సో ఎస్సీ ఉపకులాల్లో కూడా ఇదే ఉన్నది. అందుకోసం బీసీ సమాజం కోరుతా ఉంది. ABCDE ఉన్నాయి బీసీలో. విద్యా ఉద్యోగాలు రిజర్వేషన్స్ ఇస్తున్నారు. అట్లనే సర్పంచులు స్థానిక సంస్థలకు సంబంధించి వచ్చినప్పుడు అటు సర్పంచులు కానివ్వండి, ఇటు ఎంపీటీసీలు కానివ్వండి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు కానివ్వండి, వార్డు నెంబర్లు కానివ్వండి, బీసీ ABCDE ఇలా ఇవ్వటం వల్ల ఇంకా ఎక్కువ కులాలని రాజ్యాధికారంలో భాగస్వాములు చేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఆ వైపుగా వెళ్ళాలంటున్నాం. అందుకోసం మేమెంతో మాకొంత వాటా ఇవ్వమని చెప్పేసి బీసీ సమాజం దేశవ్యాప్తంగా 5 దశాబ్దాలుగా 50 సంవత్సరాలకు పైగా అడుగుతూ ఉన్నది, కోరుతూ ఉంది, డిమాండ్ చేస్తూ ఉంది, అజిటేషన్ చేస్తుంది, పోట్లాడుతూ ఉంది, దెబ్బలాడుతూ ఉంది. సో ఆ విధంగా ఈ దేశానికి సంబంధించినటువంటి బీసీల యొక్క మూలాలకు సంబంధించినటువంటి అసలు అట్లా చెప్పాల్సి వస్తే ఈ దేశ మూలవాసులం మేము, ఈ దేశం మూలవాసులం మేము, ఈ దేశం మాది ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి మాకు సంబంధం లేదు. కానీ దేశంలో ఉంటున్నారు కాబట్టి మీరు కూడా మా వాళ్ళని భావిస్తూ ఉన్నాం. ఏదో పేరుకి పెత్తనం ఇస్తే నెత్తంతా గొరుగు పెట్టిందంట. సో అట్లా 100కి 60% రాష్ట్ర వ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా 100కి 52% దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళకి కనీసం చట్టసభల్లో కానీ, రాజ్యాధికారంలో కానీ, వివిధ రంగాల్లో కానీ వాటా ఇవ్వకుండా సంపదలు సృష్టించేది మేము. ఈ వరల్డ్లో టాప్ 5 ఎకానమీస్లో GST కట్టడంలో 5వ స్థానంలో ఉన్నాం. అంటే టాప్ వరల్డ్ ఎకానమీలో ఉన్నాం. అంటే పన్నులు కట్టే దాంట్లో ఇవన్నీ కూడా బీసీ బిడ్డలు చెమటలు చిందించి, కండ్లు కరిగించి, నెత్తురు మరిగించి, సంపదను ఉత్పత్తి చేసి మేము సంపదను సృష్టిస్తూ ఉన్నాం. మేము పన్నులు కడతా ఉన్నాం. ప్రత్యక్ష పన్నులు కట్టే స్థాయి మాకు ఉందో లేదో కానీ పరోక్ష పనులు ఈ దేశాభివృద్ధి కోసం మేము కట్టి తీరుతున్నాం అనేది స్పష్టంగా తెలుస్తున్నాం. ఈ దేశ సంపద పరోక్ష పనులు కడుతున్నామంటే ఈ దేశానికి మేము చందాలు ఇస్తున్నాం, విరాళాలు ఇస్తున్నాం, ఈ దేశాభివృద్ధికి బాటలు వేస్తున్నామని హ్యాపీగా కడుతూ ఉన్నాం. మీరు పెట్రోల్ 30 రూపాయలు చేయని పెట్రోల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తగులుకొని 110 రూపాయల నుంచి 180 రూపాయల దాకా చేసినా కూడా కడతా ఉన్నాం. సో ఎవరి కోసం కడతా ఉన్నాం? మేము కట్టే డబ్బులు కళ్ళెమ్మటి నీళ్ళు వస్తున్నా కూడా మేము కట్టే డబ్బులు ఈ దేశంలో పన్నుల వాటాగా అందుతుందని చెప్పేసి మనవి చేసుకుంటూ కడతా ఉన్నాం. కానీ మీరు మాకేమిచ్చారనేది ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. సో వాస్తవంగా మనం చూసుకున్నప్పుడు అభివృద్ధికి సంబంధించి బాటలు వేయాల్సినటువంటి వాళ్ళు బాటలు వేయలేదని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. ఆ విధంగా ఉన్నది. సో అందుకోసం జనాభా దామాషా ప్రకారం మా వాటా మాకు ఇవ్వమని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం, కోరుతూ ఉన్నాం. లేకపోతే అస్సామే అవుతుంది అనేది తెలియజేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరిమణులారా, ఇకపోతే మనం చెప్పుకోవాల్సి వస్తే గతంలో బీసీలకి స్థానిక సంస్థల్లో సర్పంచుల్లో కానీ, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు వీటికి సంబంధించి 100కి 34% రిజర్వేషన్లు ఉండే. 100కి 34% రిజర్వేషన్లు ఉంటే ఉద్యమాలు చేసి తెచ్చుకున్న తెలంగాణలో అది 24% కూడా అమలు కాలేదని మనవి చేస్తూ ఉన్నాను. 34% నుంచి 24% తీసుకొచ్చారంటే అంటే సుమారుగా 1000 నుంచి 2000 మంది సర్పంచులు, సుమారుగా 1000 నుంచి 2000 మంది ఎంపీటీసీలని బీసీ సమాజం కోల్పోయింది. స్థానిక నాయకత్వాలని రాజ్యాధికారంలో ఓటాన్ని బీసీ సమాజం కోల్పోయింది. సో ఇది ఎవరు నోటికాడ కూడు ఎవరు కొట్టేశారు? ఈ నోటికాడ బీసీల నోటికాడ కూడిని బీఆర్ఎస్ పార్టీ కొట్టేసింది. కొంతకాలం కాంగ్రెస్ పార్టీ కొట్టేసింది. కొంతకాలం బీజేపీ పార్టీ కొట్టేస్తూ ఉంది. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చి సకల కుల జనగణన చేస్తే నెక్స్ట్ ఏంటి? వాట్ నెక్స్ట్ మేము అడుగుతా ఉన్నాం. వాట్ నెక్స్ట్ అని కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. సకల కుల జనగణన చేస్తారు, సరే చేసిన తర్వాత వాట్ నెక్స్ట్ అడుగుతా ఉన్నాం. మేము హైదరాబాద్ నుంచి మాకు అందుతున్న సమాచారం బట్టి సో అంటే కళ్ళు నెత్తికొచ్చినాయి అంటారు కదా, మేము అందరిని అంటలా. చాలామంది ధనికులు కూడా చాలామంది బిల్ గేట్స్ దగ్గర నుంచి, ఎలన్ మాస్క్ దగ్గర నుంచి, మొన్న చనిపోయినటువంటి రతన్ టాటా దగ్గర నుంచి ఈ దేశంలో పెట్టుబడిదారులు అంటే కూడా మాకు చాలా రెస్పెక్ట్ ఉన్నది. ఎందుకంటే వాళ్ళు సంపాదించిన సంపదలో ముఖ్యంగా రతన్ టాటా గారిని చూసినప్పుడు ఈ దేశం కోసం, ఈ దేశానికి పాకిస్తాన్ యుద్ధం చేసి నష్టం చేస్తే ఆయన వాళ్ళతోని ఒప్పందాలకు కూడా ఆ దేశంతో అసలు కనీసం బిజినెస్లు కూడా చేయలేదు. అట్లాంటి దేశభక్తి కలిగినటువంటి వ్యాపారవేత్తలు ఉన్నారు, పెట్టుబడిదారులు ఉన్నారు. వాళ్ళకి మేము చేతులు జోడించి నమస్కరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముందుకు పోతూ ఉన్నాం.
సో అందుకోసం మేము చెప్పదలుచుకున్నది ఏంటంటే బీసీల వాటా బీసీలకు ఇవ్వట్లేదు అనేది ఇక్కడ నేను చెప్పదలుచుకున్నాను. సో ఏదైతే ఉన్నదో ఈ దేశంలో సంపద సృష్టించేది మేము, కానీ సంపద సృష్టించిన వాళ్ళకి సంపద పంపిణీ జరగట్లేదు. సో ఏదో కొద్దిమంది వ్యాపారవేత్తలు పెట్టుబడిదారులు కొద్దిగా మంచిగా ఉన్నప్పటికీ మిగిలినటువంటి సమాజం ఏదైతే ఉందో వాళ్ళంతా కూడా ఈ సమాజ అభివృద్ధికి సంబంధించి బాటలు వేయట్లేదు. పాలక ప్రభుత్వాలు కూడా వాళ్ళకే కొమ్ముగాస్తున్నది. సో ఆ విధంగా ఉన్నది. సో ఇక్కడ నేను స్థానిక సంస్థలకు సంబంధించి చెప్పినప్పుడు అటు బీఆర్ఎస్ పార్టీ కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ బీఆర్ఎస్, కాంగ్రెస్, లేకపోతే ఇంకొక పార్టీ ఏదైతే ఉందో బీజేపీ కానీ ఈ అధికార పార్టీల పేరుతోనే మగ్గుతున్నటువంటి వీళ్ళందరూ కూడా బీసీల నోటికాడ కూడిని తన్నుకుపోయారు. ఆ విధంగా బీసీలకు సంబంధించి రావాల్సినటువంటి వాటాలని నష్టం చేశారు. ఆ విధంగా బీసీలు రాజ్యాధికారంలో వాటా ఇవ్వట్లేదు అనేది చెప్పదలుచుకున్నాను. ఒక రాజ్యాధికారమే కాదు, ఈ దేశంలో సంపద సృష్టిలో ప్రధానమైనటువంటి పాత్ర బీసీలు పోషిస్తున్నారు. సంపద పంపిణీలో కూడా సమ పంపిణీ జరగాలి. సమ పంపిణీ జరగకపోగా అసమ పంపిణీ చేస్తూ ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు, ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు, ధనికులు మరింత ధనికులు, పేదలు మరింత పేదలు చేస్తూ ఉన్నారు. వీళ్ళని ఈక్వలైజేషన్ చేయాల్సినటువంటి బాధ్యత, సమానతలు లేనటువంటి సమాజాన్ని నిర్మించేటువంటి బాధ్యత పాలక వర్గాల మీద ఉంటుంది. కానీ కనీసం ఉన్నటువంటి రిజర్వేషన్లు కూడా అమలు చేయట్లేదు. ఇవాళ రేపు నిన్న చూసినప్పుడు మనం న్యూస్ ఛానల్స్లో లేకపోతే మీడియాలో, ప్రింట్ మీడియాలో మనం చూసినప్పుడు కవితక్క బీసీల కోసం కష్టపడుతుందట. సో మీరు అధికారంలో ఉన్నప్పుడు 34% స్థానిక సంస్థల రిజర్వేషన్ని 24% కూడా అమలు చేయకుండా కనీసం 20% కూడా అమలు చేయలే. సో 3,000 నుంచి 4,000కు పైగా సర్పంచులు, ఎంపీటీసీలు, అదేవిధంగా వార్డు నెంబర్లు చూసుకుంటే 4-5 వేల మంది వార్డు నెంబర్లను కోల్పోయింది బీసీ సమాజం. మీరు ఆ విధంగా బీసీ సమాజానికి ఈ రాష్ట్రంలో ద్రోహం చేశారు. అసలు ఉద్యమంలో ఉన్నది బీసీలు, మిమ్మల్ని నెత్తిన పెట్టుకొని వచ్చింది బీసీలు, బీఆర్ఎస్ పార్టీ నెత్తిన పెట్టుకొని మోసింది బీసీలు. అదేవిధంగా పదవుల కాడికి వచ్చేటప్పుడు, పంపిణీ దగ్గరికి వచ్చినప్పుడు స్థానిక సంస్థలకు సంబంధించి గతం నుంచి అమలు జరుగుతున్నటువంటి రిజర్వేషన్ని మీరు నోటికాడ కొట్టి ఎవరికి పెట్టారు? ఆ స్థానిక సంస్థలో రిజర్వేషన్లన్నీ ధనిక వర్గాలకి, అప్పర్ క్యాస్ట్లకి కట్టబెట్టారు. మీరు అధికారం కోల్పోయేసరికి నెత్తికొచ్చిన కళ్ళు మళ్ళీ భూమి మీద కనపడతా ఉన్నప్పుడు వాస్తవ పరిస్థితి అర్థమవుతా ఉంది. 10 ఏళ్ళు మీకు ఇస్తే కళ్ళు కనిపించలేదా, లేకపోతే క్యాటరాక్ట్ ఆపరేషన్లు చేసుకోలేదా అని అడుగుతా ఉన్నాం. మిత్రులారా, పెద్దలారా, ఇది గమనించండి. సో ముఖ్యమంత్రులుగా, ప్రధానమంత్రులుగా బీసీలు ఉన్నప్పుడు మాత్రమే ఈ దేశంలో ఉన్నటువంటి బీసీలకి, అట్టడుగు వర్గాలకి మేలు జరిగిద్దని భావిస్తూ ఉన్నాం. కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు ముఖ్యంగా సంఘ్ పరివార్, ఆర్ఎస్ఎస్ చెప్పినట్టు వింటున్నారనేది దేశంలో ఉన్నటువంటి, తెలంగాణలో ఉన్నటువంటి బీసీ సమాజం భావిస్తూ ఉంది. సో అందుకోసం ఇండిపెండెంట్గా ఆలోచించేటువంటి బీసీల వర్గాలు ఈ దేశ అభివృద్ధికి బాటలు వేస్తారని నమ్ముతా ఉన్నాం. సో అందుకోసం ఇక్కడ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 70లో అనంతరామన్ కమిషన్ నివేదిక వేసింది. 82లో మురళీధర్రావు ఏకసభ్య కమిషన్ వేశారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత బిఎస్ రాములు కమిషన్ వేశారు. ఉద్యోగాలకు సంబంధించి అనేక కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అటన్నిటి రిపోర్టు ఇలా బిఎస్ రాములు గారు కానీ, లేకపోతే ఉగులాభరణం గారు కానీ, ఇప్పుడు కొత్తగా అయినటువంటి లేటెస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో అపాయింట్ అయినటువంటి అటు రిటైర్డ్ కలెక్టర్ గారు కానివ్వండి, బీసీ కమిషన్ చైర్మన్ గారు కానివ్వండి, వీళ్ళంతా కూడా గూసా వెంకటేశ్వరరావు గారు కానివ్వండి, రిటైర్డ్ కలెక్టర్ గారు అనుకుంటారు, ఇంకా గవర్నమెంట్ అపాయింట్ చేసినటువంటి వీళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పదవిలో ఉన్నప్పుడు మాట్లాడకపోవచ్చు, కానీ ప్రైవేట్ సంభాషణలో ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో బీసీలకి అన్యాయం జరిగింది అనేది అందులో భిన్నాభిప్రాయం లేకుండా ఏకాభిప్రాయంగా ఉన్నదనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో పాలకులు ఎవరు, పాలితులు ఎవరు అనేది అడుగుతా ఉన్నాను. పాలకులు కొద్ది రాష్ట్రంలో 10 కులాలు, దేశంలో 25 కులాలు మాత్రమే పరిపాలన చేస్తూ ఉన్నాయి. మిగతా వాళ్ళంతా పెట్టుబడిదారి సమాజానికి పుట్టిన బిడ్డల్లాగా, ఒక్కమ్మ తిప్పిందేలాగా బీసీలకి లేకపోతే బహుజన సమాజానికి హక్కులు రాకుండా, రాజ్యాధికారంలో వాటా రాకుండా వాళ్లే స్వార్థపూరిత బ్యూరోక్రాటిక్ విధానాలతోని డబ్బులు పెట్టి కొనుక్కుంటూ, మళ్ళీ ఆ డబ్బులకి 4 రెట్లు 10 రెట్లు సంపాదించుకుంటూ ఎన్నికల రాజ్యాంగాల్లో ఎన్నికల పరిపాలన చేస్తూ ఉంటూ, ఎన్నికల కోసమే పరిపాలన అన్నట్టుగా అసలు మెయిన్ ఎజెండాని గమనిస్తూ ఉన్నాను. కొన్ని దశాబ్దాలుగా అసలు ప్రజా సమస్యలే రావు ఎన్నికలకు వచ్చేసరికి. వాళ్ళేమిస్తారు, వీళ్ళేమిస్తారు, మీరు ఇచ్చుడుగాళ్ళు, మేము తీసుకునేవాళ్ళ. మేము పన్నులు రూపాయి పన్నులు కట్టినటువంటి డబ్బులు మీరు ఇచ్చుడుగాళ్ళు, మేము తీసుకునేవాళ్ళమా? ఎవరు? మీ తాతల ఆస్తులు, మీ నాయనమ్మల ఆస్తులు, మీ ముత్తాతల ఆస్తులు అమ్మి మాకేమన్నా మా ఇళ్లలో మా పెన్షన్లు లేకపోతే మా రేషన్ మేము ఇస్తూ ఉన్నారా అని అడుగుతూ ఉన్నాం, ప్రశ్నిస్తూ ఉన్నాం. సో అందుకోసం బీసీ సమాజం ఎగనైనా మేలుకోవాలి. బీసీ ఎజెండాతోని, బీసీ రాజ్యాధికార కాంక్షతోని ముందుకు రావాల్సిందే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటాడు, రాజ్యాధికారమే మాస్టర్ కీ అంటాడు. నిజమే,
అది లేకుండా మనం ఏమీ సాధించలేమని చెప్పుకోక తప్పదు, చెప్పక తప్పదు. బాగా ఆకలిగా ఉన్నటువంటి ఒక 10 మంది వ్యక్తులుంటే 4 సరిపడా అన్నం పెట్టి 10 మంది తిన్న అన్నచందంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 52% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఇచ్చి తన్నుకు సావండి అన్న సందంగా తయారైంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు 65% బీసీలు ఉంటే 27% రిజర్వేషన్లు ఇచ్చి కొట్టుకు సావండి అన్నట్టుకుంది. బీసీడీలో ఉన్నోళ్ళు, బీసీఈలో ఉన్నోళ్ళు, బీసీసీలో ఉన్నోళ్ళు బీసీఏకి రావాలని పోరాటం చేస్తుంటారు. కానీ వీళ్ళు ఏ రోజు కూడా ఈ ఉన్న 27% 50% చేయండి అని అడిగిన చందాన పాపాన పోలేదు. వీళ్ళ దగ్గర కూడా అజ్ఞానం ఉన్నది. బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఉద్యోగ సంఘాలు నిద్రపోతున్నాయా అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను, రిమైండ్ చేస్తూ ఉన్నాను. సో అందుకోసం బీసీ సమాజం ఇదంతా గుర్తించాలి. సో ఆ విధంగా కులగణన దేశవ్యాప్తంగా జరిగినప్పుడు జనాభా దామాషా ప్రకారం ఎవరెంత ఉంటే, ఓసీలు ఎంత ఉంటే వాళ్ళంత తీసుకోండి, బీసీలు ఎంత ఉంటే అంత ఇవ్వండి, ఎస్సీ ఎస్టీలకు ఆల్రెడీ పోతుంది. సో మైనారిటీలు అంటే ఎటో ఒక్కలు వస్తున్నారు, అటు ఓసీల్లో కానీ ఇటు బీసీలో కానీ. అందుకోసం దీన్ని మనన చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. సంపద సృష్టించడంలో బీసీలు ఉన్నారు పెద్ద ఎత్తున. వాళ్ళ వాటా 100కి 70 నుంచి 80% పైగా ఉంది సంపద సృష్టిలో. సంపద పంపిణీ కాడికి వచ్చేటప్పుడు వడ్డించేవాడు మనవాడంటే వాళ్ళు కొద్దిమందికి వడ్డించి మిగతా వాళ్ళని ఆకలి రాజ్యంలో మార్చుతున్నారు అనేది చెప్పుకోక తప్పదు, చెప్పక తప్పదు. సో బీసీ రాజ్యాధికారం వలనే ఇవన్నీ కరోనా వ్యాక్సిన్ లాగా పరిష్కారం అయితే నమ్ముతూ ఉన్నాం. ఒకవేళ కరోనా వ్యాక్సిన్ లాగా సర్వం పరిష్కారం కాకపోయినా, సర్వరోగ నివారణ కాకపోయినా ఫర్దర్ మూమెంట్కి వెళ్ళే ప్రయత్నం చేస్తాం. సో అందుకోసం బీసీ విద్యావంతుల వేదికలు, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ ఉద్యోగ సంఘాల ఆ వైపుగా బాటలు వేయాల్సినటువంటి అవసరం అయితే ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ ఉందని మనం చేస్తూ ఉన్నాను, విజ్ఞప్తి చేస్తాను. అందుకు బీసీ యువత, బీసీ మహిళ, బీసీ విద్యార్థి విభాగాలు అందుకోసం కంకణం కట్టుకొని నడుం కట్టుకొని పనిచేయాల్సిన అవసరం అయితే ముందుగా ఉందనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా అంటాడు, ఈ ప్రపంచాన్ని మార్చగల శక్తి విద్యకే ఉంటుందంటారు. అందుకోసం బీసీ సమాజం వాళ్ళ పిల్లలందరినీ కూడా భవిష్యత్ తరాలను ఖచ్చితంగా నిర్బంధ విద్య అనుకోండి, ఇంకొక విద్య అనుకోండి, ఇంకొక ఏదైనా విద్య అనుకోండి, ఖచ్చితంగా వాళ్ళకి చదువు చెప్పించి తీరాల్సింది అనేది ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, సో ప్రధానమైనటువంటి ఎజెండా బీసీ సమాజం నుంచి ఒకసారి చెప్పాను, మళ్ళీ అయినా రిమైండ్ చేస్తున్నాను. బీసీ రాజ్యాధికారంలో ఓటా రావటం వల్ల ప్రధానమైనటువంటి డిమాండ్ చెప్తా ఉన్నాం. 1 తినడానికి తిండి, 2 ఉండడానికి ఇల్లు, 3 కట్టుకోవడానికి బట్ట, 4 చదువుకోవడానికి విద్య, ఉచిత వైద్యం రోగం వస్తే, దాని తర్వాత ఉపాధి స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన 6వది, 7వది తీసుకున్నప్పుడు అదేవిధంగా అందరికీ రాజ్యాధికారంలో వాటా, ఇంకా 8వదికి వచ్చినప్పుడు సంపద పంపిణీ, ఆ విధంగా ముందుకు పోయే పరిస్థితి ప్రధానమైనటువంటి ఎజెండాతో. సో ఖచ్చితంగా ఈ దేశ ప్రజలందరికీ కూడా ఈ దేశ సంపద పంపిణీ జరిగే విధంగా ఆ వైపుగా తీసుకెళ్లడమే ఎజెండాగా ఇక్కడి నుంచి చెప్పదలుచుకున్నాను. సో పెద్దలారా, మిత్రులారా, ఇది ఏదైతే ఉన్నదో అందులో ముఖ్యంగా బీసీల్లో అడ్వాన్స్ బీసీలు ఉన్నారు, 1. 2వది ఎంబీసీలు ఉన్నారు, 3వది అర్ధ సంచార బీసీలు ఉన్నారు, 4వది సంచార బీసీలు ఉన్నారు. బీసీ రాజ్యాధికారం వచ్చినా కూడా ముఖ్యంగా అర్ధ సంచార జీవుల్ని కడుపులో పెట్టుకొని సాదుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకోసం వాళ్ళకి ప్రత్యేక బడ్జెట్లు, ప్రత్యేక కార్పొరేషన్లు పెట్టి రాజ్యాధికారానికి సంబంధించి వచ్చినప్పుడు వాళ్ళకి 119 ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయనుకుందాం. తెలంగాణ రాష్ట్రంలో 119 ఎమ్మెల్యే సీట్లు 147 కులాలుంటే అందరికీ ఇట్లా సాధ్యం కాదు. ఇందులో సగం మందికి 119 అంటే సుమారుగా 68 70 వస్తాయి. 146కి ఈ 70 సుమారు 70 అనుకుందాం. 68 కొద్దిగా క్యాలిక్యులేషన్ 2 అటు ఇటు ఉన్నా కూడా 70 అనుకుందాం. 145 కులాల్లో 70 మందికి పోతే మిగిలినటువంటి 70కి పైగా కులాలకి అందించలేము. మరి వీళ్ళకి ఎలా ఇస్తారనే దానికి వచ్చినప్పుడు లక్షలాది పోస్టులు ఉన్నాయి. వార్డు మెంబర్లు ఉన్నారు, గ్రామ పంచాయతీలో సర్పంచులు ఉంటారు, వార్డు మెంబర్లు ఉంటారు, ఎంపీటీసీలు ఉంటారు, జెడ్పీటీసీలు ఉంటారు, ఎంపీపీలు ఉంటారు, సాగునీటి సంఘాలు ఉంటాయి, ఇంకా అనేక రకాల నామినేటెడ్ పోస్టులు ఉంటాయి, మార్కెట్ కమిటీలు ఉంటాయి, దేవాదాయ కమిటీలు, ధర్మాదాయ కమిటీలు, చర్చి కమిటీలు, మసీదుల కమిటీలు, ఇంకా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిలలో వాళ్ళని ఖచ్చితంగా రిక్రూట్మెంట్ చేసే ప్రయత్నం, దానికి మళ్ళీ ఎన్నిక కూడా లేదు, ఖచ్చితంగా నామినేట్ చేసే ప్రయత్నం జరుగుతుంది. దాంతో పాటుగా ఉన్నటువంటి బీసీ ఉపకులాలకు సంబంధించి వాళ్ళకి రుణ సదుపాయం కల్పించి స్వయం ఉపాధి పథకాల వైపు, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ వైపు తీసుకెళ్ళి ఈ దేశ ప్రజలందరికీ ఫలాలు అందే ప్రయత్నం అది చేస్తాం. అందుకోసమే ఈ రాష్ట్ర అభివృద్ధి అయినా, ఈ దేశ అభివృద్ధి అయినా, బీసీల అభివృద్ధి ఈ దేశ అభివృద్ధి, బీసీల అభివృద్ధి ఈ రాష్ట్ర అభివృద్ధి.
అదేవిధంగా ఈ రాష్ట్రాభివృద్ధి బీసీల అభివృద్ధి, ఈ దేశాభివృద్ధి బీసీల అభివృద్ధి అని చెప్పదలుచుకున్నాను. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధి, దేశాభివృద్ధి బీసీల అభివృద్ధిగా చెప్తూ, పెద్దలరా మిత్రులరా, మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో రాయడం తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వరండాల్.